పూటకో తీరుగా బట్టి గారు మాట్లాడినారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టి గారు. నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట, ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయన్న ఉండాలి. నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూలులో, మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. నువ్వు ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదంటే 6.5 లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్లు వచ్చే రైతులు నిన్నేమనుకుంటారు? బట్టి విక్రమార్క గారు, మీ గౌరవం ఏమైనా ఉంటుందా? నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్ లోనే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. మీరు పడావు పెట్టిన పండబెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం. తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. చెక్ డ్యాములు కట్టాం, చెరువులు బాగా చేశాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో పరుగులెత్తించి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. బట్టి గారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే పలచనవుతారు. మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు. సోయి తెచ్చుకొని మాట్లాడండి. కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. బట్టి గారు, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని నువ్వు అన్నావు కదా, ఎక్కడికి రమ్మంటావు? మధిరకు రమ్మంటావా? ఖమ్మంకు రమ్మంటావా? సెక్రటరియట్కు రమ్మంటావా? మీ ప్రగతి భవన్కు రమ్మంటావా? లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావో చెప్పు, నేను వస్తా. ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలేదని నువ్వు అన్నావు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నావు కదా. ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చినామో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా. మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ తప్పైతే గౌరవంగా, హుందాగా, నేను తప్పు మాట్లాడినా, పొరపాటు మాట్లాడినా, నా పిఆర్ఓ తప్పు రాసిచ్చిండని చెప్పి క్షమాపణ చెప్పండి. కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్దాలే, బయట కూడా అబద్దాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది, ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టి గారిని నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మా జర్నలిస్టులతో ఒక్క రిక్వెస్ట్ బాయ్ సాబ్, వీలైతే ఆఫ్ ద రికార్డింగ్ కెమెరాలు బంద్ చేసుకోండి.